హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసేసి రాజమండ్రి దగ్గర కోరుకొండ అనే ఊరండి. ఈ ఊరు దగ్గర నరసింహస్వామి కొండపైన కొలువై ఉంటారండి. ఇదిగోండి, ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. రెండు వైపులా వెళ్ళడానికి ఉంటుందండి. ఇది ఫస్ట్ ద్వారం, ఇంకోటి వస్తుందండి, అది రెండవ ద్వారం ఉంటుంది. ఇక్కడ ఇంకోటి విశేషం ఏంటి అంటే కింద స్వామివారు ఉంటారు, కొండపైన స్వామివారు ఉంటారండి. పైకి వెళ్ళలేని వారు కింద స్వామివారిని దర్శించుకుంటారండి. ఇదిగోండి, ఇది వచ్చేసి రథము. ఇది తీర్థం అన్నాను కదండి. ఫస్ట్ రోజు ఈ రథాన్ని ఊరేగిస్తారు. అప్పుడు అట్టిపళ్ళు అవి విసురుతారు. అట్టిపళ్ళు కూడా విసిరేటప్పుడు మనం చొంగు పడితే మనకి సంతానం కలుగుతుందని ఒక నమ్మకం అండి. ఇదిగోండి, ఇది వచ్చేసి కింద స్వామివారి గుడి అన్నాను కదా, అది కిందనండి. ఐదో రోజున ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేస్తారండి. అద్దంలో దేవుణ్ణి కూడా చూపిస్తారు. కూరగాయలతో కూడా డెకరేషన్ చేస్తారండి. ఇది వచ్చేసేసి గుడి బయట అండి. ఇలా మండపల్లాగా ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేసేసి గుడి పైకి మెట్ల దారండి. ఇది స్వామివారి పాదుకలు. ఇంకా మేము ఇక్కడ దండం పెట్టేసుకొని మేము బొట్లు పెట్టుకుంటూ వెళ్దామని అనుకున్నామండి. అందుకే స్వామివారికి మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇదిగోండి, నేను పసుపు పెట్టుతున్నాను, మా ఆయన వచ్చేసి కుంకుమ పెడుతున్నారు. ఇంకా మేము అలా స్వామివారికి దండం పెట్టుకొని ఇంకా మెట్లకి బొట్లు పెట్టడం మొదలు పెట్టామండి. ఇదిగోండి, ఇవి వచ్చేసి ఒక 670 అలా ఉంటాయండి మెట్లు. ఇంకా మేము బొట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ స్వామివారు కూడా చాలా చిన్నగా ఉంటారండి. మన అరచేయి ఎంత ఉంటే మన అరచేయి ఎంత ఉందో అంత ఉంటారండి. ఇంక అంతకుమించి ఎక్కువ ఉండరు. స్వామివారు చాలా చిన్నగా ఉంటారు. కొంచెంలో స్వామి అని అంటారు. ఇదిగోండి, ఇంకా మేము పెట్టేసి పైకి వచ్చేసాము. పైన గుడి ఇదేనండి. ఇది చాలా పాతకాలం నాటి గుడి కదండి. చూడండి, ఇలా ఉంటుంది గుడి పైన వచ్చేసేసి. ఇది మనం మెట్లు ఎక్కే మధ్యలో సగం దూరంలో మోకాళ్ళ పర్వతాలు అంటారండి. అది మన పాదానికి సగం మెట్టే ఉంటుందండి. చాలా చిన్నగా ఉంటాయి ఆ మెట్లు. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఎందుకంటే ఇంకా మేము పైకి వచ్చేసి ఇంకా దర్శనానికని బయలుదేరాము. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇక్కడ ఇంకా ఇవి చూసారా, బొమ్మలు అవి ఎంత చక్కగా చెక్కారో. ఇదిగోండి, అసలు చాలా బొమ్మలు ఉంటాయి ఆ స్వామివారి గుడి అంతానే. ఇంకా మేము అలా చిన్నగా ఫొటోస్ దిగేసామండి. ఇంకో అదృష్టం ఏంటి అనుకోవాలో ఏమో తెలియదు కానీ మాకు కొండ పైన స్వామివారి అన్నప్రసాదం లభించిందండి. ఎలా అంటే అది వర్కర్స్కి తెస్తారండి. ఇంకా భోజనం మాకు కూడా దక్కింది. ఇంకా స్వామివారి అనుగ్రహం అనుకున్నాము. ఎందుకండి, మాకు అన్నం ప్రసాదం కింద పెడతారు కానీ పైన పెట్టరండి. కానీ మాకు దొరికింది. ఇంకా మేము లక్కీ అనుకున్నాము. ఇంకా మేము అలా ఫొటోస్ దిగేసేసి ఇంకోండి చిన్నగా ఫొటోస్ దిగేసాము. ఇంకా దిగేసేసి కొండ కిందకి వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి, కిందకి వచ్చేసాము. కింద ఇలా సైడ్లో స్వామివారి ఫోటో పెట్టి అలా డెకరేషన్ చేస్తారు. ఇక మేము వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే పిల్లల్ని తీసుకొని రాలేదు కదండి. ఇంకా సాయంత్రం వల్ల ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరిపోయాము. సూర్యుడు చూడండి ఎంత చక్కగా కనబడుతున్నారో. ఫోన్లో ఇంకా పెద్దగా వచ్చింది ఆ వీడియోలో. బాగుంది కదా అని తీసాను. ఇంక ఇదేనండి ఈ వీడియో. బాయ్.